ఇప్పుడు మనకు తెలిసినటువంటి లెజెండ్ డైరెక్టర్లు ఎవరు? సందీప్ రెడ్డి వంగ, ఎస్ఎస్ రాజమౌళి, ప్రశాంత్ నీల్ అండ్ ప్రశాంత్ వర్మ. ఆయన అప్పుడే లెజెండ్ అనుకోలేమన్నమాట. కొంతమంది ఉంటారు, కానీ ఒకప్పుడు ఒక లెజెండ్ డైరెక్టర్ ఉండు. ఆ లెజెండ్ డైరెక్టర్ సినిమాలు చూడటం జనాలకు చేతకాల అనేటటువంటిది నేనైతే ఆనెస్ట్లీ చెప్తా. ఆ లెజెండ్ డైరెక్టరే మరి ఎవరో కాదనమాట, కోడి రామకృష్ణ గారు. ఒకసారి వెళ్ళి సెర్చ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మామూలు డైరెక్టర్ కాదు, మామూలు లెజెండ్ సినిమాలు అయితే తెలియదు. పాజ్ చూసుకున్నట్లయితే ఆయన అమ్మూరు అనేటటువంటి సినిమా తీసిండు. అది ఆ రోజులో ఎలా ఆడిందంటే భయ్యా, థియేటర్లన్నీ కూడా గుళ్ళైపోయాయి. అక్కడ చాలామందికి ఒంటి మీద కూడా వచ్చిందనమాట. అసలు ఆ కుంకుమలు పసుపులు థియేటర్లోకి తీసుకెళ్లేటటువంటి ట్రెండ్ సెట్ చేసిందే ఆ సినిమాతో. అమ్మూరు అనేటటువంటిది భయంకరమైనటువంటి సినిమా అని చెప్పి నేనే చెప్తా. అసలు దాన్ని ఎలా తీసింది అనేటటువంటిది ఇంకా నాకు కూడా అర్థం కాదు. వేరే లెవెల్ ఉంటుంది అమ్మూరు. ఆ తర్వాత త్రినేత్రం. నిజంగా క్లైమాక్స్లో చూసుకున్నట్లయితే మన నరసింహస్వామి వచ్చి వీళ్ళని పేగులు తెత్తంటే ఇప్పుడంతా మహవతార్ అంటారు, కానీ ఒకప్పుడు ఏ విధమైనటువంటి గ్రాఫిక్స్ లేకుండా నరసింహ అవతారాన్ని ఎంత బాగా చూపించింది అనేటటువంటిది జస్ట్ వెళ్ళి త్రినేత్రం సినిమా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. చిన్నప్పుడు ఆ క్లైమాక్స్ సీన్ కోసం సినిమా మొత్తం చూసేది నేను. అంత పిచ్చి ఉండేది త్రినేత్రం అంటే. నాకు చాలా బాగా ఇష్టం అనమాట. ఆ తర్వాత దేవి మూవీ. ఒకప్పుడు అమ్మోరు సినిమా ఎంత విజృంభణ సృష్టించిందో, ఆ తర్వాత దేవి మూవీ కూడా దానికి మించి విజృంభణ అయితే సృష్టించింది అనమాట. దేవికి పెద్ద ఫ్యాన్ బేసే ఉంది. దాన్ని రిలీజ్ చేయాలి అని చెప్పి చాలామంది ఇప్పటికి కూడా అడుగుతారనమాట. దేవి వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్తా. అండ్ దేవి పుత్రుడు వెంకటేష్ గారిది ఇప్పటికీ కూడా గూస్ బంప్స్ వస్తాయి. గూస్ బంప్స్ అనేటటువంటిది చాలా అంటే చాలా చిన్న పదం. వెంకటేష్ గారి పర్ఫార్మెన్సు, సౌందర్య గారి పర్ఫార్మెన్సు, ఆ పాపని కడుపులో నుండి చంపేస్తే కడుపులో నుండి దయ్యంలాగా చెప్తుంటేనే రోమాలను ఎక్కబడుచుకుంటాయి. ఆ రేంజ్లో సినిమా ఎలా తీసావన్నా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిద్ది. అండ్ అంజీ ఇప్పటికి కూడా తెంగదు చాలామందికి. అసలు ఓం రావుత్ని కూర్చోబెట్టి అంజీ సినిమా చూపించారు ఎరుపుగడికి. అసలు ఇప్పుడు ఇంత బడ్జెట్ పెట్టిండు, అప్పట్లో అంత బడ్జెటే లేదు. నిజంగా మహాశివుడు ఎలానే ఉండేవాడేమో అనేటటువంటిదే ప్రతి ఒక్కడి బుర్రలో నాటేటటువంటి ప్రయత్నం చేసిండు. ఇక అర్థం చేసుకోండి అంజీ అనేటటువంటిది. ఆ తర్వాత ఫైనల్లీ ఇంకా ఆ తర్వాత ఆయన చాలా సినిమాలు తీసినా కానీ హిట్ అయితే కొట్ల. అరుంధతి. ఇక దానికి వంక పెడతాడు ఎవడైనా, ఏమన్నా తీసినవా బాయ్ అరుంధతి, బాబ్బా బొచ్చ పోసుకునేది. ఆ విలను ఇట్లా నడుస్తుంటే గోడ మీద ఇప్పటికి కూడా రాదు అవి చూస్తుంటే. ఈ రేంజ్లో మన కోడి రామకృష్ణ గారు చూసుకున్నట్లయితే లెజెండరీ సినిమా తీసిండు. నేను చెప్పినటువంటి ఈ 6 సినిమాల్లో ఒక్క సినిమా కూడా బాగలేదు అని నిరూపిస్తే గ్రేట్ అని చెప్పి నేనే ఒప్పుకుంటే. ఈ విధంగా ఆయన లెజెండ్ అని చెప్పి